గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీకి పీటీ వారెంట్ జారీ చేసింది సిఐడి కోర్టు. రేపు వంశీని కోర్టులో హాజరుపరచనున్నారు సిఐడి పోలీసులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే వంశీ బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసింది హైకోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణల కేసులో ఇప్పటికే జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇక రేపటితో వంశీకి ఎస్సీ ఎస్టీల కేసుల ప్రత్యేక న్యాయస్థానం విధించిన రిమాండ్ ముగియనుంది. రేపు కోర్టు ఆదేశాలతో వంశీని సిఐడి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వల్లభనేని వంశీకి పీటీ వారెంట్ జారీ అయింది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనలో వల్లభనేని వంశీ A79 ముద్దాయిగా ఉన్నారు. ఇక ఈ దాడికి సంబంధించి కూడా ఈ నెల 20వ తేదీ వరకు కూడా ఆయనకి ముందస్తు బెయిల్ కలిగి ఉంది. ప్రస్తుతం ఆయన వల్లభనేని వంశీకి సంబంధించి కూడా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం వంశీకి సంబంధించి కూడా పీటీ వారెంట్ ని సిఐడి జారీ చేసింది. ఈ కేసులో సిఐడికి సంబంధించి విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ కల్లా కోర్టులో హాజరుపరచాలని చెప్పి కూడా 3rd AM కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వంశీని విచారించాలని చెప్పి కోర్టులో పీటీ వారెంట్ ని దాఖలు చేసింది ఏపీ సిఐడి. ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ని అందరికీ డిస్మిస్ చేసిన పరిస్థితి కనిపించింది ఏపీ హైకోర్టు. ఒకవైపు అరెస్టులకు సంబంధించి కూడా పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం బెయిల్ డిస్మిస్ హైకోర్టు చేసిన నేపథ్యంలో దీంట్లో దాదాపుగా 88 మంది నిందితుల్ని పోలీసులు సిఐడి గుర్తించడం జరిగింది. వీరిలో A71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. దాదాపుగా 45 మంది పైగా నిందితుల్ని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇదే కేసులో వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరచాలని చెప్పి కూడా పీటీ వారెంట్ దాఖలు చేశారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.